మహిళా క్రికెట్ అనగానే వెంటనే భారత అభిమానులకు గుర్తొచ్చే పేరు మిథాలీ రాజ్. ఇప్పుడంటే ఆటల్లో అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారు, కానీ 20 ఏళ్ల క్రితం చాలా అరుదుగా కనిపించేవారు. మరీ ముఖ్యంగా క్రికెట్లోకి అమ్మాయిలను అసలు పంపేవారే కాదు. అలాంటి సమయంలో అరంగేట్రం చేసిన మిథాలీ మహిళ క్రికెట్ను అభివృద్ధి పదంలో నడిపించింది. 17 ఏళ్లకే భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి వన్డేల 7,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. జోధాపూర్లో డిసెంబర్ 3, 1982లో జన్మించిన మిథాలీ రాజ్ 10 ఏళ్ల వయసులోనే క్రికెట్ని కెరియర్గా ఎంచుకుంది. 1999లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈమె తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్పై 114 పరుగులు చేసింది. కెరియర్లో మొత్తం 120 వన్డేలకి నాయకత్వం వహించింది. ఇప్పటికీ భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే. 2021 నవంబర్ 13న అప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మిథాలీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది.